డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ పెరిమీటర్ అండ్ ఏరియాలో 9.2 ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్స్ విత్ ఫాలోయింగ్ రేడియస్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సర్కంఫరెన్స్ అనుకోవాలి. సర్కంఫరెన్స్ అనుకునేటప్పుడు 2 ఫార్ములాస్ మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాము. కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి, చాలా సులభంగా ఉంటుంది. సో సర్కంఫరెన్స్ అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి మన దగ్గర. C is equal to 2πr, C is equal to πd. సో ఇక్కడ రేడియస్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ ఫార్ములా మనం ఉపయోగిస్తాం. సో రేడియస్ కింద ఇవ్వడం జరిగింది. రేడియస్ ఎంత అంటే r is equal to 14 సెంటీమీటర్స్. ఇక్కడ C is equal to 2πr. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమి సింబల్ ఇంటూ 22/7 ఇంటూ r అంటే 14. 7 1 జా 7 2 జా. సో 2 2 జా 4, 4 2 జా 8, 4 2 జా 8 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ బి ప్రాబ్లం చూడండి ఒకసారి. బి ప్రాబ్లం కూడా r is equal 28 millimeters. సో C is equal to 2πr. సో 2 into 22/7. 22/7 మనము పై విలువగా తీసుకోమంటేనే మనం తీసుకుంటున్నాం. ఇంటూ 28 millimeters. సో 7 1 జా 7 4 జా 4 2 జా 8, 8 2 జా 16, 8 2 జా 16 1 7. అంటే నేనేం చేశానంటే 2 into 4 8, 22 into 8 మనం మనసులో పెంచుకొని స్పీడ్గా 8 అవుతుంది. లేదు 22 into 2 అంటే 44, 44 4 జా 176 mm. ఓకే, నెక్స్ట్ సి ప్రాబ్లం. ఇక్కడ r is equal to సి ప్రాబ్లంలో 21 సెంటీమీటర్స్. సో C is equal to 2πr. సో 2πr అంటే 2 into 22/7 into r అంటే 21 సెంటీమీటర్స్. 7 1 జా 7 3 జా. సో 2 3 జా 6, 6 2 జా 12, 6 2 జా 12 plus 1 13. సో ఏమే మనం సింపుల్గా రాసుకోవచ్చు. 2 into 22 అంటే 44, 44 3s, 3 4 జా 12, 3 4 జా 12 1 13. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్. కింద ఇచ్చిన సర్కిల్స్ కి మనం ఏరియా వైశాల్యం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏ ప్రాబ్లంలో రేడియస్ ఇవ్వడం జరిగింది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14 mm. సో ఏరియాకి రేడియస్ ఉన్నప్పుడు πr². π అంటే 22/7. ఓకే, నెక్స్ట్ ఇంటూ r² అంటే మనం r బదులు 14 రాయటమే, అంటే 14². సో 14² అంటే గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైనా ఇక్కడ ఇలా రాసుకోవచ్చు 14 into 14. సో 7 1 జా 7 2 జా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి 22 into 2 అంటే 44. 44 into 14, 14 4 జా 56, 14 4 జా 56, ఒక 5 60. ఇక్కడ 14 into 14 అంటే 14 mm into 14. mm into mm అంటే మిల్లీమీటర్ స్క్వేర్. మీరు గమనించండి, సర్కంఫరెన్స్ లో ఒక్కసారి మాత్రమే మనకు కొంత యూనిట్ వస్తుంది, ఇక్కడ 2 times వస్తుంది. అంటే ఏరియా వచ్చి ఆక్యుపైడ్ ఏరియా కాబట్టి స్క్వేర్ అంటే స్క్వేర్ చదరపు సెంటీమీటర్ లో ఉంటుంది, అది అంటే చదరపు మిల్లీమీటర్ లో ఉంటుంది. అంటే యూనిట్ మిల్లీమీటర్ ఇస్తే మిల్లీమీటర్ అంటే స్క్వేర్ మిల్లీమీటర్, యూనిట్ సెంటీమీటర్ ఇస్తే స్క్వేర్ సెంటీమీటర్. అలా కాకుండా మీటర్ ఇచ్చిన స్క్వేర్ మీటర్, అంటే మీటర్ స్క్వేర్ మనం స్క్వేర్ అంటాము. సో ఏరియా ఎప్పుడు కూడా దాని యొక్క యూనిట్ కి వర్గం ఉంటుంది. దట్స్ ఆల్. బి ప్రాబ్లం.
బిలో డయామీటర్ ఇవ్వడం జరిగింది 49 meters. సో మనము సింపుల్ గా ప్రాబ్లం చేయాలంటే రేడియస్ లో మార్చుకుందాం. అంటే రేడియస్ డయామీటర్ లో హాఫ్ అంటే 49/2. క్యాలిక్యులేషన్ చేయొద్దు, ఆగండి. క్యాలిక్యులేషన్ చేస్తే మనం మళ్ళీ పాయింట్ లో ఉంటుంది, మళ్ళీ మార్చాల్సి వచ్చింది. ముందు సబ్స్టిట్యూషన్ చేద్దాము. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింపుల్ చేద్దాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ 5r². 5 ఈజ్ ఈక్వల్ 22/7 r స్క్వేర్. అంటే ఇందాక మనం ఏం చేసాము, 2 సార్లు మళ్ళీ తర్వాత రాసుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. r² అంటే r ఇంటూ r. r ఎంత 49/2 ఇంటూ 49/2. 7 1 జా 7 7 జా. ఓకే, రైట్. మరి ఇక్కడ 49 ఇంటూ 7 మల్టిప్లై చాలా స్పీడ్ గా చేయాలంటే క్యూబ్ నెంబర్ వచ్చి ఉండాలి. క్యూబ్ నెంబర్ వచ్చి ఉంటే 343 వచ్చింది. సో ఇక్కడ మనం కొట్టేయండి 11 జా. సో ఇక్కడ కింద మనకి 11 తో మల్టిప్లై చేయండి. 11 తో మల్టిప్లై చేసినట్లయితే మీరు సింపుల్ గా చేయాలంటే ఇంకా కూడా చూడండి ఒకసారి. బై 3773/2. సో దట్ ఈజ్ ఈక్వల్ 1 జా 8 జా 8 జా 6 జా 5. సో మీటర్ స్క్వేర్. సి ప్రాబ్లం చూడండి. r is equal to 5 centimeters. సో ఏరియా is equal to 5r². 5 వాల్యూ 22/7 తీసుకోమని చెప్పారు. 5 into 5. 5 5s are 25. 25 2s are 50. 5 ఉంటుంది. 25 2s are 50. ఒక 5 55/7. So centimeter square. The circumference of a circular sheet is 154 meters. ఓకే, అంటే సర్కంఫరెన్స్ ఇచ్చిండు. ఆ షీట్ ఏ ఆకారంలో ఉంది అంటే సర్క్యులర్ షేప్ లో ఉంది, అంటే వృత్తాకారంలో ఉంది అని అర్థం. సో చూడండి ఏమిటి, 2πr is equal to 154 meters ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఏం కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. మనం ఇక్కడ రేడియస్ ఉన్న ఫార్ములానే వేసాను ఇక్కడ. సో 2 into 5 వాల్యూ ఎంత 22/7. r వాల్యూ మనకు తెలియదు 154. సో ఇక్కడ మనకు మల్టిప్లై చేసే r కాకుండా మిగతా మల్టిప్లై చేస్తా ఉన్నాయి. సో r is equal 154. ఇక్కడ చూడండి ఏమీ లేదు కాబట్టి తిరగబడుతుంది 1/22. అంటే ఏం లేదు మ్యాటర్. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి సైడ్ డివిజన్ చేస్తుంది. సో డివిజన్ చేయడం అంటే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, చాలా సులభంగా రాసుకోవచ్చు. చూడండి ఒకసారి ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఉంది. సో డినామినేటర్ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, తిరగబడింది. నెక్స్ట్ 11 టేబుల్ మనకు వచ్చు కాబట్టి 11 టేబుల్ చూస్తాం ఫస్ట్. 11 2 జా 11 1 జా 11 4 జా. సో 2 టేబుల్ చూద్దాం. 2 1 జా 2 7 జా. సో 49/2 ఏంటి మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం మీటర్స్ రాస్తాం. మనం ఏం కనుక్కోవాలి, ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ షీట్. సో అది ఏ ఆకారం ఉంది, సర్కిల్ ఆకారంలో ఉంది. సో ఏరియా వచ్చేసి సర్కిల్ యొక్క ఏరియాని, ఏరియా ఆఫ్ సర్క్యులర్ షీట్ ఇజ్ ఈక్వల్. సో ఇక్కడ మనం 5r² ఫార్ములా ఉపయోగించండి. 5 అంటే 22/7, r అంటే 49/2 ఇంటూ 49/2. సో 7 1 జా 7 7 జా. సో ఇక్కడ వచ్చేసి 2 1 జా 2 11 జా. సో దిస్ ఈస్ 343. ఓకే, ఇంటూ 11. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పా. ఎలా చెప్పారంటే ఫస్ట్ ఒక నెంబర్ రాసుకోండి, 2 యాడ్ చేయండి, లేకపోతే ఈ 2 యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 మల్టిప్లై చేశాను, ఇది కూడా మల్టిప్లై చేస్తాను. 3773/2 మీటర్స్. ఇంకా మీరు దీన్ని ఫ్రాక్షన్ లో డెసిమల్ ఫ్రాక్షన్ లో మార్చుకోవాలనుకున్నారు అనుకోండి. 2 1 జా 2, 2 8 జా 16, 2 8 జా 16, 2 6 జా. సో దట్ ఇస్ కరెక్ట్.
A gardener wants to fence a circular garden of diameter 21 meters. అంటే 21 మీటర్లు వ్యాసము కలిగిన వృత్తాకార తోటకు ఫెన్సింగ్ వేయాలనుకుంటున్నారు. ఎవరు? తోటమాలి 21 మీటర్ల వ్యాసము కలిగిన వృత్తాకారం యొక్క తోటకి ఫెన్సింగ్ వేయాలనుకుంటున్నాడు. సో ఇక్కడ మీరు చూడండి, గార్డెనర్ తోటమాలి, ఫెన్స్ ముళ్ళ తీగ, గార్డెన్ ఏ షేప్ లో ఉంది? సర్క్యులర్ షేప్ లో ఉంది, డయామీటర్ వ్యాసం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ అనేవి 2 కనపడుతున్నాయి మనకి ఇక్కడ. సో ఆన్సర్లు 2 కనుక్కోవాలి మనం. ఓకే, రైట్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది రో he needs to purchase if he makes 2 rounds of fence. తోట చుట్టూ 2 రౌండ్ల ఫెన్స్ వేయాలంటే, ఫెన్సింగ్ 2 రౌండ్లు వేయాలి అంటే అతను కొనవలసిన, అంటే అవసరమయ్యి కొనవలసిన రోప్ యొక్క లెంత్ ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ గా వేద్దాం. చూడండి ఒకసారి, మనకి గార్డెన్ ఇచ్చినప్పుడు ఏ షేప్ లో ఉంది అంటే సర్క్యులర్ షేప్ లో ఉంది, అంటే సర్కిల్. దట్స్ ఆల్. మనకి ఏమి ఇచ్చారు? డయామీటర్ ఇవ్వడం జరిగింది. డయామీటర్ అంతా 21 మీటర్స్. సో ఎక్కడ మనం ఫెన్సింగ్ వేస్తాము అంటే చుట్టూ వేస్తాము. ద పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కంఫరెన్స్. ఒక్కసారి వేయాలంటే ఒక సర్కంఫరెన్స్, 2 సార్లు వేయాలంటే 2 సర్కంఫరెన్స్. సో 2 టైమ్స్ వేయాలి కాబట్టి 2 ఇంటూ మనకి ఇక్కడ డి ఇచ్చిండ్రు. సో డి ఇచ్చినప్పుడు దాని యొక్క సర్కంఫరెన్స్ 5d. సో 2 ఇంటూ పై ఏం వాడాలి? యూజ్ టేక్ 22/7. డి అంతా 21. 7 1 జా 7 3 జా 22 2 జా, అంటే మనం సింపుల్ చేయాలంటే 2 3 జా 6, 6 2 జా 12 1, 6 2 జా 12 1 32, 132 మీటర్స్. అయితే నెక్స్ట్ ఇది అయిపోయింది. అంటే సింపుల్ గా మీరు క్యాలిక్యులేషన్ 2 3 జా 6, 22 ఇంటూ 6 అంటే 132 మీటర్స్. నెక్స్ట్ ఎన్ని 2 రౌండ్స్ వేయాలంటే. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ రోప్. ఆ 132 మీటర్స్ యొక్క రోప్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. అయితే ఇఫ్ ఇట్స్ కాస్ట్ 4 రూపీస్ పర్ మీటర్. మీటర్ ఎంత? ఒక మీటర్ వచ్చేసి 4 రూపీస్. సో 132 మీటర్స్ ఎంత అంటే 132 ఇంటూ 4 రూపీస్. 4 2 జా 8, 4 3 జా 12, 1 4 1 జా 4, 4 5, 4 1 5, 528 రూపీస్. సో ఇది షార్ట్ కట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఫెన్స్ 3 టైమ్స్ 3 రౌండ్స్ వేయమంటే 3 ఇంటూ సర్కంఫరెన్స్, 4 రౌండ్స్ వేయాలంటే 4 ఇంటూ సర్కంఫరెన్స్ ఇంటూ ఎంత మీటర్ ఎంత కాస్ట్ అంటే ఆ మీటర్ కాస్ట్ ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన వస్తుంది. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాను, స్టెప్స్ కోసం వస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, డయామీటర్ ఆఫ్ సర్క్యులర్ గార్డెన్ 21 మీటర్స్ రాశాను. నెక్స్ట్ మనకి ఏం అనుకోమన్నారు చెప్పి ఆల్రెడీ 2 రౌండ్స్ ఫెన్స్ వేయాలంటే ఎంత లెంత్ రూపు కొనాలి అని అర్థం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సింపుల్ గా మీరు చూడండి, ఇక్కడ డి అనమాట, డయామీటర్ అంటే 21 మీటర్స్. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీని చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటే ఒక సర్కంఫరెన్స్ అనుకుందాం. ఫస్ట్ సర్కంఫరెన్స్ సూత్రం ఏంటి? 5d ఇంటూ 21, 7 1 జా 7 3 జా, సో 66 మీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ద లెంత్ ఆఫ్ ద రోప్ టు మేక్ 2 రౌండ్ ఫెన్స్. అంటే 2 రౌండ్ ఫెన్స్ అయ్యాలంటే 2 ఇంటూ సర్కంఫరెన్స్. ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేసి ఇక్కడి వరకు ఒకసారి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒకసారి, అంటే 2 సర్కంఫరెన్స్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ సర్కంఫరెన్స్. 2 ఇంటూ సర్కంఫరెన్స్ ఎంత అంటే 2 ఇంటూ సర్కంఫరెన్స్ వచ్చేసి 66 మీటర్స్. సో 66 మీటర్స్ ఇస్ 132 మీటర్స్. ఓకే, రైట్. కాస్ట్ ఆఫ్ 1 మీటర్ రోప్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. కాస్ట్ ఆఫ్ 1 రోప్ 1 మీటర్ వచ్చేసి 4 రూపీస్. సో కాస్ట్ ఆఫ్ 132 మీటర్స్ అంటే మనకు కావలసిన రోప్ యొక్క పొడవు 132 మీటర్స్. సో దాని యొక్క ఖరీదు అంటే 1 మీటర్ 4 రూపీస్ కాబట్టి 1 మీటర్ అయితే 4 రూపీస్, 2 మీటర్స్ అయితే 2 4s, అంటే 1 మీటర్ అయితే 1 4, 2 మీటర్స్ అయితే 2 4s, 4 + 4
అట్లాగే 3 మీటర్స్ అయితే సో 3 into 4. సో అదే విధంగా ఎన్ని మీటర్స్ 132 మీటర్స్ కాబట్టి 132 into 4. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి జనరల్ గా మీరు ఐడియా చేస్తారని చెప్తున్నాను. ఓకే, 4 2 is 8, 4 3 is 12, 1 4 1 is 4, 1 5, 528 rupees. That's all. Fifth problem, from a circular sheet of radius 4 centimeters. సో ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే ఇది ఫస్ట్ అవుటర్ సైడ్ సర్కిల్ ఉంది కదా, ఇదే మన అంటే ఒకసారి చూస్తాను ఈ బొమ్మ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఏ అవుటర్ సర్కిల్, దీని రేడియస్ వచ్చేసి 4 centimeters అని రాస్తున్నాను. ఓకే, అయితే ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 centimeters రిమూవ్డ్. ఇక్కడ 3 centimeters లో ఉండే ఒక సర్కిల్ ను మనము రిమూవ్ చేసాము. సో రిమూవ్ చేస్తే మిగిలిపోయేది ఈ భాగం. సో దీని యొక్క రిమైనింగ్ షీట్, ఈ షీట్ మనం గీత గీసామే, ఈ షీట్ మిగిలిపోయింది. సో ఈ షీట్ ఏరియా కావాలి మనకు. సో దిస్ ఈజ్ ఏ మనకి మీ ఫార్ములా పాత్ ఆఫ్ ది ఏరియా అని చెప్పడం జరిగింది. సో అవుటర్ సర్కిల్ ఏరియా కాకుండా ఇన్నర్ సర్కిల్ ఏరియా సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు కావాల్సిన రిమైనింగ్ పార్ట్ వస్తుంటే ఈ మొత్తంలో కూడా ఈ భాగం తీసేస్తే మనకి ఈ భాగం వస్తుంది. సో దీనికి ఫార్ములా ఏమంటే మీకు 5 into r plus r, r minus r ఫార్ములా చెప్పాను. ఏది పాత్, ఏరియా ఆఫ్ పాత్. సో r అంటే అవుటర్ సర్కిల్ రేడియస్, r is equal to 4 centimeters. ఈ ఇన్నర్ సర్కిల్ ఏరియా స్మాల్ r, ఏరియా కాదు, ఇన్నర్ సర్కిల్ రేడియస్ 3 centimeters. సో ఇక్కడ పై వాల్యూ 3.14, 14 into r plus r అంటే 4 plus 3. So 4 minus 3. So 1. So 3.14 into 7 into 1. 7. 7 into 1, 7. So 7 4 is 28. 7 1 is 7 2 9. 7 3 is 21. So 21.98 centimeter square. This problem. ఇంకా మీరు చాలా సులభంగా స్పీడ్గా వేయాలి, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. 5 విలువ తీసుకోండి 3.14, ఇక్కడ 4 plus 3 7, 4 minus 1 1, 7 into 1 7. సో డైరెక్ట్ గా 7 4 is 28, 2 7 1 is 7, 7 2 9, 7 3 is 21, 21.98 centimeters. సో స్టెప్స్ రాస్తాను, చూసి రాసుకోండి. మీకు ప్రాబ్లం వెంటనే చెప్పేశాను. స్టెప్స్, ఇక్కడ రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ షీట్ వచ్చేసి 4 centimeters సైడ్ జరిగింది. ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ అంటే అదే సర్క్యులర్ షీట్ యొక్క ఏరియా. సో ఇక్కడ మన పై విలువ చూడండి, పై ఆర్ స్క్వేర్ కదా. సో పై వాల్యూ వచ్చేసి 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మీరు గమనించండి 4 square అంటే 16. 3.14 ఇంటూ 16 టేబుల్ చూడండి. 16 4 జా 64, 6 16 1 జా 16, 6 22, 2 16 3 జా 48 to 50, 50.24 centimeter square outer circle వచ్చింది. ఇన్నర్ సర్కిల్ రేడియస్ వచ్చేసి 3 centimeters. సో పై ఆర్ స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 3 square. సో 3.14 ఇంటూ 9, 9 4 జా 36, 3 9 1 జా 9 3 12, 1 9 3 జా 27, 1 28. సో 28.26 centimeter square. సో మన ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ షీట్ రావాలి అంటే ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ ఏరియాలో కూడా ఇన్నర్ సర్కిల్ ఏరియా సబ్ట్రాక్షన్ చేయండి. ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్. ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ ఎంత ఇక్కడ రాయడం చూడండి, 50.24 మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా 28.26. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఇక్కడ చేసుకొని 14 లో 6 పోతే 8,
సో 11 లో 2 పోతే 9, 9 లో 8 పోతే 1, సో 21.98 సెంటీమీటర్ స్క్వేర్. దట్స్ ఆల్. మీకు నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి.